నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నేషనల్ హైవే 565 నకిరేకల్లు ఏర్పేడు. నకిరేకల్ వచ్చి తెలంగాణలో ఉంది, ఏర్పేడు వచ్చేసి ఆంధ్రాలో తిరుపతి రేణిగుంట సమీపంలో ఉంది. ఇది పూర్తయి దాదాపు 5 ఏళ్ళుగా వస్తుంది, 6 ఏళ్ళుగా వస్తుంది. అయితే అక్కడక్కడ మధ్యలో కొంత పార్ట్లు అనేవి కోర్టు కేసులు, ఈ రైతుల అభ్యంతరాలు, అట్లనే ఫారెస్ట్ అనుమతులు లేక ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ కోర్టు కేసులన్నీ కూడా వగదెంగాయి. అట్లనే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి పల్నాడు జిల్లా మాచర్ల వరకు మధ్యలో నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. అది సింగిల్ రోడ్డుగా ఉంది. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ అనుమతులు వచ్చాయి. ఈ నల్లమల్ల ఫారెస్ట్లో మొత్తం గతంలో 33 మలుపులు ఉండేవి, ప్రమాదకరమైనవి. అవన్నీ కూడా పోయి దాదాపు కేవలం 2-3 మలుపులు మాత్రమే ఉంచి రోడ్డును చక్కగా ఎక్కడ వంపులు లేకుండా మలుపులు లేకుండా నిర్మిస్తున్నారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా మీకు లైవ్ ద్వారా చూపిస్తూ వివరిస్తాను. చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పల్నాడు జిల్లా మాచర్ల వద్ద నేషనల్ హైవే 565 మీద మనం ప్రయాణం చేస్తున్నాం. మాచర్ల ఇక్కడ లోపల జంక్షన్ తిరిగిన తర్వాత ఇటు ఎర్రగొండపాలెం రూటు, అటు వినుకొండ పోయే రూటు, ఇటు వెనక్కి వెళ్తే నాగార్జున సాగర్ వెళ్ళే రూట్ నుంచి మనం ఇప్పుడు ఎర్రగొండపాలెం మార్కాపురం రోడ్డు వైపుకు తిరిగి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది మాచర్ల నుంచి దాదాపు సిరిగిరిపాడు వరకు, అంటే మండాది, తర్వాత ఉప్పలపాడు, తర్వాత సిరిగిరిపాడు ఇంతవరకు కూడా ఈ డబల్ లైన్ విత్ పేవ్డ్ షోల్డర్గా నిర్మించడం అయితే జరిగింది. గతంలో ఈ నేషనల్ హైవే 565లో దాదాపు 95% పూర్తయింది. కేవలం నల్గొండ తెలంగాణలో కొంత పార్టు, అట్లనే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎర్రగొండపాలెం నుంచి మాచర్ల రహదారిలో నల్లమల్ల ఫారెస్ట్ 22-23 కిలోమీటర్లు ఫారెస్ట్ ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ ఫారెస్ట్ దాదాపు గత 10 ఏళ్లుగా ఈ అటవీ శాఖ అనుమతులు లేక ఆగిపోయినాయి. కేవలం 23 కిలోమీటర్లు ఈ అడవి మార్గం ఉండడంతో ఇది సింగిల్ లైన్గానే ఉండిపోయింది, డబుల్ లైన్గా నిర్మించలేకపోయారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా. ఈ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం హైదరాబాద్ను కనెక్ట్ చేసేటువంటి నేషనల్ హైవే 565 నిర్మాణంపై ఫోకస్ పెట్టింది, బాగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా కేంద్రంలో కూటమి ప్రభుత్వం పోరాడి ఈ 22 కిలోమీటర్ల ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి దీన్ని డబల్ లైన్ చేయడానికి అనుమతులు తీసుకొచ్చి పనులు ఇటీవల 4-5 నెలల నుంచి ప్రారంభించింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది మాచర్ల నుంచి మనం ప్రయాణిస్తుంటే, ఎర్రగొండపాలెం ప్రయాణిస్తుంటే మార్గ మధ్యలో అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి ఇది డబల్ రోడ్డు విత్ పేవ్డ్ షోల్డర్. అంటే కొన్ని మలుపుల దగ్గర కొన్ని వాగులు, వంకలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ ఈ బ్రిడ్జిలు, వంతెనలు నిర్మిస్తున్నటువంటి దృశ్యం. ఇప్పుడు మనం చూస్తుంది కూడా ఇక్కడ సిరిగిరిపాడు దాటిన తర్వాత అక్కడ ఈ రోడ్డును నల్లమల్ల అడవిలో నిర్మిస్తున్నటువంటి దృశ్యాలు. ఇక్కడ యంత్రాలు అట్లానే ఇవన్నీ కూడా ఫాస్ట్గా పనిచేస్తున్నాయి. కొద్దిపాటి తొలకరి జల్లులు పడుతున్నా కూడా ఇక్కడ కార్మికులు అనేది బాగా వర్క్ చేస్తూ ఎప్పుడు వర్కుల్లో రాజీ పడకుండా జరుగుతున్నాయి. ఇది ఇక్కడ ఒక బ్రిడ్జి ఒకటి నిర్మిస్తున్నారు. అంటే కింద నుంచి వాటర్ అండర్ పాస్ నీళ్లు పోతాయన్నమాట. పైనుంచి మాత్రం ఇది మీకు అర్థమై ఉంటుంది కదా, ఇక్కడ వంతెన, చిన్న సైజు వంతెన ఒకటి నిర్మిస్తున్నారు ఈ ఘాట్ రోడ్లో. తర్వాత ఇదంతా కూడా సిరిగిరిపాడు దాటిన తర్వాత నిర్మిస్తున్నటువంటి ఫారెస్ట్లో నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు ఇవి. రోడ్డును వైడింగ్ వెడల్పు చేయడం అనమాట. ఇంతకుముందు రోడ్డు వచ్చేసి 7 మీటర్లు రోడ్డు ఉండేది. ఇప్పుడు దాదాపు 2 లైన్ విత్ పేవ్డ్ షోల్డర్స్, అంటే దాదాపు 15 మీటర్లు రోడ్డు, అట్లనే ఆ పక్క 1.5 మీటర్, ఈ పక్క 1.5 మీటరు పేవ్డ్ షోల్డర్ ఉంటుంది. టోటల్గా మొత్తం కలిపి 27 అడుగుల వైడింగ్ చేస్తున్నటువంటి దృశ్యం ఇది. ఇంతకుముందు ఈ పామూరు నుంచి, అట్లనే ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఈ రహదారిలో నాగార్జున సాగర్, మాచర్ల, హైదరాబాద్ వెళ్ళడానికి కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణికులు ఏం చేస్తారంటే నేషనల్ హైవే 16 మీద ప్రయాణించి ఈ యొక్క అద్దంకి నార్కెట్పల్లి హైవేలో ఈ యొక్క హైదరాబాద్ అనేది పోయేవాళ్ళు.
కానీ ఇది ప్రత్యామ్నాయ రోడ్డు. ఇది అంటే రేణిగుంట ఈ తిరుపతి మధ్య నుంచి ఏర్పేడు దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ రోడ్డు ఇటు దుత్తలూరు, పొదిలి, మార్కాపురం, ఇటు ఎర్రగొండపాలెం మీదుగా, మాచర్ల మీదుగా, నాగార్జున సాగర్ మీదుగా ఇది వెళ్ళేటువంటి హైవే ఇది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక సెప్టా అనేది నిర్మిస్తున్నారు ఈ ఫారెస్ట్లో. ఇంత ఫస్ట్ ఉన్నటువంటి రోడ్డు ఇట్లా ఉంది, ఒక సింగిల్ రోడ్డుగా మాత్రమే ఉంది. ఈ సింగిల్ రోడ్డు మీదలో గతంలో ప్రయాణించాలంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం బాగా ఉండే. అట్లనే ఈ రహదారిలో మొదట్లో మొత్తం 33 మలుపులు ఉండేవి. కనీసం 20 కిలోమీటర్ల స్పీడ్తో కూడా పోలేనటువంటి పరిస్థితి ఉండేది ఈ యొక్క ఎర్రగొండపాలెం, ఈ మాచర్ల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క నల్లమల్ల ఫారెస్ట్లో 33 మలుపులు ఉండేవి. ఈ 33 మలుపుల్లో ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కూడా కనపడనటువంటి పరిస్థితి, దుస్థితి ఉంది. అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. మొత్తం ఇప్పుడు ఈ రహదారిలో దాదాపు చిన్న సైజు వంతెనలేమో ఒక 10 వరకు, భారీ వంతెనలు ఒక 2, అట్లనే బాక్స్ కలవట్లు ఒక 6-7, అట్లనే ఈ యొక్క పైపు కలవట్టులేమో ఒక 4-5. టోటల్గా భారీ వంతెనలు కానీ, మేజర్ వంతెనలు కానీ, మైనర్ వంతెనలు కానీ, బాక్స్ కలవట్టులు కానీ ఇవన్నీ కలిపి కూడా మొత్తం దాదాపు ప్రజెంటు ఒక 15 వరకు ఈ రహదారిలో నిర్మిస్తున్నారు. ఈ ఫారెస్ట్లో గతంలో 22 కిలోమీటర్లు నల్లమల్ల ఫారెస్ట్లో ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క రోడ్డు అనేది పెద్ద పెద్ద కొండలను, పెద్ద పెద్ద గుట్టలను తొలిసి నేరుగా రహదారి చూడండి యంత్రాలు కూడా బాగా పనిచేస్తున్నటువంటి దృశ్యాలు మీకు ఇప్పుడు కనపడుతున్నటువంటి విషయం ఇది. కార్మికులు కూడా ఎక్కడ పడితే అక్కడ దాదాపు ఈ 22 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 10 చోట్ల ఈ యొక్క పనులనేవి, నిర్మాణ పనులనేవి, అభివృద్ధి పనులనేవి సాగుతున్నాయి. ఈ కొండలను కూడా తొలిసి, ఈ యొక్క చిన్న చిన్న గుట్టలను తొలిసి ఈ రహదారి అనేది చక్కగా వంపులు లేనటువంటి, గుంతలు లేనటువంటి రహదారిగా తయారు చేయడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే దీన్ని పనులు జరిపిస్తుంది. అంటే 33 వంతెనలు ఉండేటువంటి ఈ యొక్క 22 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే దాదాపు 1.5 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఈ నిర్మాణం జరిగేది కేవలం 13 కిలోమీటర్ల దూరం మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే వంపులు లేకుండా, ఈ ప్రమాదాలు జరగడానికి ఆస్కారాలు లేకుండా సురక్షితమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క కొండలను తొలిసి, పెద్ద పెద్ద కొండలను తొలిసి, ఈ యొక్క పెద్ద పెద్ద గుంటల దగ్గర, ఈ యొక్క కాలువల దగ్గర, ఈ యొక్క వాగుల దగ్గర ఈ యొక్క భారీ వంతెనలను కట్టి దీన్ని తయారు చేస్తున్నారు. ఇది చూడండి, 2 కొండల మధ్య 2 కొండలను తొలిసేసి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రోడ్డు ఇది. నేషనల్ హైవే 565 మాచర్ల ఎర్రగొండపాలెం మధ్య. ఈ విధంగా చేయడం వల్ల దాదాపు 1.5 గంటల ప్రయాణం అనేది, అంటే 22 కిలోమీటర్లు 1.5 గంటల ప్రయాణం పడితే ఇప్పుడుండేటువంటి తయారు చేసేటువంటి రోడ్డు కేవలం 1-2 చిన్న చిన్న మలుపులు తప్ప అంత ఒక ప్రణాళికతోటి, ఒక మంచి డిపిఆర్ రిపోర్ట్ తోటి తయారు చేస్తున్నటువంటి రహదారి కేవలం 1/2 గంటలోనే ఈ ఫారెస్ట్ను దాటేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఎర్రగొండపాలెం నుంచి మాచర్ల వరకు 63 కిలోమీటర్లు దూరం ఉంటుంది ఈ నేషనల్ హైవే 565లో. అయితే కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే ఫారెస్ట్ ఉంటుంది. ఈ 22 కిలోమీటర్లే 1.5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ఇంతవరకు అయిపోయింది కదా. ఇక్కడ ఫారెస్ట్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ ఎర్రగొండపాలెనికి కొంత దగ్గరలో ఉన్నటువంటి రహదారిలో జరిగినటువంటి నిర్మాణాన్ని గురించి చూస్తున్నాం. ఫారెస్ట్ ఏరియా దాటిన తర్వాత ఒక చిన్న నిర్మాణం వంతెన నిర్మాణం ఒకటి ఉంది. మిగతా అంతా కూడా మాచర్ల రూట్లో ఫారెస్ట్ దాటిన తర్వాత ఎర్రగొండపాలెం వరకు ఆల్రెడీ 2 లైన్ విత్ పేవ్డ్ షోల్డర్ నిర్మాణం అయింది. ఇప్పుడు మనం ప్రయాణించేది కూడా ఫారెస్ట్ దాటిన తర్వాత ఎర్రగొండపాలెం వచ్చేటువంటి మార్గంలో ఈ 2 లైన్ విత్ పేవ్డ్ షోల్డర్ ద్వారా మనం ప్రయాణం చేస్తున్నాం. టోటల్గా అది ఫ్రెండ్స్, ఈ యొక్క 23 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి రోడ్ యొక్క రహదారిని
కేవలం 13 కిలోమీటర్లకే పరిమితం చేసినటువంటి రోడ్డు విస్తరణ పనులు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాదుకు క్షణాల్లో బాగా సులభంగా ప్రయాణం చేయొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.